ప్రజలు కొంచెం ప్రజాస్వామ్యాన్ని గౌరవించి తలెత్తుకుని వాళ్ళకి ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని రీజనబుల్ పరిధుల్లో వాడుకోవాలి అన్నా సరే వాడుకోవడానికి లేకుండా నా పార్లమెంట్లో ఈ ఎమ్మెల్యేలు ఈ రైతప్ప గారు ఎమ్మెల్యేలు పలానావా ఎవరన్నా రఘు గారి మనిషి రఘు గారికి ఏదో ఫ్లెక్సీ కట్టాడంటే పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఏదో కేసు పెట్టి ముందని చూసారా 4 రోజులు మొక్కలేస్తా కానీ నాకు సెట్ అవ్వదు ఇలా ఎందరో పెట్టారు కూడా. సో ఇటువంటి పనికిమాలిన రాజకీయ నాయకులకి పనికిమాలిన పోలీసులు ఏం చేస్తారు? ఈ ఎమ్మెల్యే అడిగితే ఆడికి పోస్టింగ్ అంట, అది 5 లక్షలు 10 లక్షలు తీసుకుని పోస్టింగ్ ఇస్తాడు. అది చెప్పిన అదో పనులు మళ్ళీ ఇటు చేయాలి. ఆ ఎవరి పనులు ఏంటంటే ఇంకో ఇలాగా గిట్టిన వారి మీద కేసులు పెడతాం. దిస్ ఈస్ రాంగ్. చట్టాన్ని ఫాలో అవ్వాలి, అవ్వట్లేదు. ఈ రాజ్యసభ సభ్యుల్ని మీ పార్టీ ఇంతకుముందు 3 ప్రకటించింది, ఇప్పుడు వాళ్ళ మళ్ళీ ఒకళ్ళు మార్చారంట ఇవాళ. ఎవరు? ఇంతకుముందేమో వైవి సుబ్బారెడ్డి, గొల్లబాబురావు, ఆర్ఎన్ శ్రీనివాసులు ఎమ్మెల్యే. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పేరు స్థానంలో కడప మేడ రఘునాథ రెడ్డి అట. క్యాష్ పార్టీ రఘునాథ రెడ్డి క్యాష్ పార్టీ అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ కాంట్రాక్ట్. ఇప్పుడు 2 రెడ్డిలకి ఒక సామాజిక న్యాయం. ఒక రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చడం ఈజీనా? కూలిపోతుంది అని చెప్పి చట్టసభల్లో మాట్లాడచ్చు. పొద్దున్నాడు మాట్లాడు, ఏదో మాట్లాడాడు. నిన్న మీ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి గారు మాట అన్నారు. ఏంటి? రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ మీరు అబద్ధాలు చెప్పి ఇంకో రకంగా అధికారంలోకి వచ్చారు, తొందరలో మీ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి అన్నారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం కదా. ఏ రాష్ట్రం గురించి? తెలంగాణ గురించి. మామిడిగడ్డి తెలంగాణతో సంబంధం అని ఎవరు చెప్పాడు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి రాజ్యసభలో ప్రకటించారు. అసలు ప్రెసిడెన్షియల్ స్పీచ్ కి ధన్యవాదాలకి పనికిమాలినోడు మాట్లాడిందని సంబంధం ఉందా? సీఏ చదువుకున్నాడు అలా మాట్లాడవచ్చా? ఏం ప్రభుత్వం కూలిపోతుందని చెప్పాడా? కూల్చేస్తామని చెప్పాడా? కూలిపోతుంది. గ్యారంటీగా 2 నెలలు ఈ ప్రభుత్వం అయితే కూలిపోద్ది. అఫ్కోర్స్ న్యాయబద్ధంగా, అరగలాగా అన్యాయబద్ధంగా కాదు. అని నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఐ డోంట్ థింక్ పీపుల్ ఆఫ్ దిస్ స్టేచర్ కెన్ ఈవెన్ టచ్ రేవంత్ రెడ్డి. ఎన్నో దురదృష్టం అలా మాట్లాడతాం. దురదృష్టం. నిన్న మాకు ప్రధానమంత్రి గారు మాట్లాడారంటే ఆయన అద్భుతంగా మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో 360 సీట్లు భారతీయ జనతా పార్టీకి, 400 సీట్లకు పైగా మా ఎన్డీఏకి ఖచ్చితంగా వస్తాయి అని చెప్పారు. ఎంతో కాన్ఫిడెన్స్ లేకపోతే లూజు మాటలు విజయసాయి రెడ్డి లాగా, జగన్మోహన్ రెడ్డి లాగా 175 175 అని సిల్లీగా మాట్లాడలేదు. 540లో 360 వస్తాయని చెప్పారు. అంతే తప్ప 530 వస్తాయా లేకపోతే 540 వస్తాయని మా ప్రస్తుత నాయకుడిలాగా మాట్లాడాల. లూజ్గా బ్యాలెన్స్డ్ గా చెప్పారు. కానీ అక్కడ కూటమికి 400కు పైగా అన్నారంటే డెఫినెట్ గా రాబోయే రోజుల్లో తెలుగుదేశం, నేను సుమారు 2.5 సంవత్సరాల నుంచి చెప్తున్నాను మీకు, మన పాత్రికేయ మిత్రులకి, తెలుగుదేశం జనసేన బీజేపీతో కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయని చెప్తున్నా. అది తెలుగుదేశం జనసేనే కావాలన్నారు, తెలిసింది. ఆ తర్వాత ఇది లేదని అన్నారు, సాక్షుడు అన్నాడు, రాకుండా చూశాడు. కానీ తప్పకుండా మీరు చూడండి, వాతావరణ సమీక్ష చెప్తున్నా, రాబోయే 24 నుంచి 48 గంటల్లో రాజకీయ పవనాలు వేస్తాయి. ఆ పవనాలు అలా ఢిల్లీ మీదుగా ఆ పవనాలు మళ్ళీ పరిస్థితి. సో డెఫినెట్గా ఓట్ల రూపంలో
భారీ కుంభవృష్టి కురుస్తుందనేది నా పొలిటికల్ మెటీరియాలజీ ప్రిడిక్షన్. చూద్దాం, రాగల 24 గంటల్లో ఆసక్తికర పరిణామాలే ఉంటాయి. ట్రిబుల్ ఆర్ చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి లాగా తింగరబాబులు వాగడం, 1-10 ఆలోచించుకునే చెప్తాడు తప్ప పబ్జీ టైప్ కాదు అనేది బహుశా ఇంకో 24 గంటల్లో లేదా 48 గంటల్లో ప్రూవ్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ఈ పొలిటికల్ మెటీరియాలజీ రిపోర్ట్ మీద ఉన్న ప్రశ్నలు ఉన్నాయని. ఓకే, అంటే ఒకవేళ కొత్త ఖరారు అయితే ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది సార్? ఏమో సీట్లు మనవారం అని చెప్పడానికి అక్కడ పెద్ద నాయకులు మాట్లాడుకుంటారు తప్ప మన సీటు కోరుకునే వాళ్ళని తప్ప నాకే ఉంది. నాకు నా సీటు ఈ 3 పార్టీల్లో ఏ పార్టీ కోరుకుంటే నేను క్యాండిడేట్ అని చెప్పి అది కూడా నేను 2.5 సంవత్సరాలుగా చెప్తున్నాను. ఈ దిక్కుమాల పార్టీ సో అఫీషియల్ గా గతి లేక నేను మతి లేక ఆడ ఉంచుకుంటున్నాడని చెప్పి నేను మీరే రాజీనామా చేయరా? ఇంకా మీ పార్టీకి చాలా మంది రాజీనామా చేశారు, మీరు చేయరా? నా పార్టీకి నేను రాజీనామా ఖచ్చితంగా చేస్తా సమావేశాల తర్వాత. సంచేత నేను రాజీనామా చేసేనా లేదా అన్నది కాదు సమస్య. నా తపనల్లా ఈ దుర్మార్గుడిని దించాలి అంటే ఒక ఫుల్ ప్రూఫ్ గా ఒక అద్భుతమైన కలయిక జరగాలి. ఆ కలయిక పార్షియల్ గా అయిపోయింది, సంపూర్ణంగా అవ్వాలి అనేది నా బలమైన కోరిక. ఆ కోరిక తీరిన తర్వాత నేను మళ్ళీ తిరుపతి వెళ్ళి వెంకటేశ్వరం దర్శించుకుని కూటమి తరపున నా రాజకీయ కార్యక్రమాలు ప్రారంభించగలవాడిను. ఓకే, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.